ఫ్రెండ్స్ చూసారు కదా మన మ్యూజియంకి వెళ్ళి వచ్చాక ఇప్పుడైతే మేము క్యాంపింగ్ సైట్కి అయితే వచ్చాం. ఇప్పుడైతే టైం 8:15 అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ అయితే 18 ఉంది, 18 ఉంది టెంపరేచరు. చలి అయితే గట్టిగానే ఉంది. మేమైతే ఏం చేసామంటే మా దగ్గర ఆల్రెడీ టెంట్ ఉంది కదా మనది, ఆ టెంట్ కాకుండా అంటే బయట టెంట్ కాకపోతే బయట అంతా సెక్యూర్ కాదని చెప్పేసి అన్నారని చెప్పి సైట్కి అయితే వచ్చాం మనం. ఇక్కడైతే 2 మెంబర్స్కి అయితే 700 అంట టెంట్. క్యాంప్ ఫైర్ అయితే 300 ఎక్స్ట్రా. మనమైతే ఆల్రెడీ టెంట్ ఉంది కాబట్టి పర్సన్కి వచ్చి 100 రూపీస్ అడిగారు ఇక్కడ వేసుకోవడానికి. మన ఆల్రెడీ మన టెంట్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా టెంట్ తీసుకున్నాము, ఎందుకంటే ఫ్రీగా ఉండాలని చెప్పి. మనకు సరిపోద్ది కానీ లగేజ్ ఉన్నాయి కదా, దాని గురించి కొద్దిగా ఇబ్బంది అని చెప్పి అయితే టెంట్ అయితే వేద్దాం. వీళ్ళు ఫుడ్కి అయితే వెళ్తారు, ఇద్దరు వెళ్ళి ఫుడ్ అయితే తేవాలి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది సెంటర్. మేము వస్తా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పి ఆగాము. అయితే ఇద్దరు మనీ వాళ్ళ ఇద్దరు అయితే వెళ్ళి ఫుడ్ అయితే పట్టుకొస్తారో మనమైతే ఈలోపు క్యాంప్ సెట్ చేసుకుందాం. దేనికి ప్రాబ్లం ఇంకోటి ఉందమ్మా అవునా. టైం అయితే ఇప్పుడు 10:36 అవుతుంది. క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం, ఒక 5 నిమిషాలు అవుతుంది అంతే వేసుకుని, ఒక 10 నిమిషాలు అవుతుంది. చలి అయితే 17 డిగ్రీలు ఉంది ఇక్కడ ప్రజెంట్. లోకేష్ అయితే ఆల్రెడీ పడుకున్నాడు నిద్ర వస్తుందని చెప్పి, ఎందుకంటే 2 డేస్ నుంచి టైర్డ్గానే ఉన్నాం కదా దాని గురించి అని చెప్పేసి వాళ్ళైతే పడుకున్నాడు. మేము కూడా ఫైర్ అయిపోయాకైతే మేమైతే పడుకుంటాం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి. లేచి ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కదా అవి కూడా తీయాలి. అలాగే మనం ఇక్కడ నుంచి ఇవన్నీ తీసుకుని అరకులో ఇవన్నీ కవర్ చేసుకుంటా మనం బుర్రా కేవ్స్కి వెళ్ళాలి. ఆ తర్వాత అటు నుంచి వైజాగ్. మీకు వైజాగ్లో కూడా చాలా మటుకి కవర్ చేయడానికి ట్రై చేస్తాం వీడియోస్. ఇప్పుడు దాకా అయితే చాలా చలి తిరగదీసింది, ఇది వేసుకున్న కొద్దిగా అయితే బాగుంది. ఇవో చూసారు కదా క్యాంప్ సెటప్ అయితే వెనకాల 2 గంటలు అవి అయితే మనం సెట్ చేస్తాం. ఆల్రెడీ లోకేష్ పడుకున్నాడు లోపల. ఇవి మన బైక్స్ అయితే పక్కనే పెట్టుకున్నాం, మనకి దగ్గరలోనే బైక్స్. ఎవరో లేరు, ప్రశాంతంగా ఉందన్నమాట. మేము తప్ప ఎవరో లేరు. అంటే ఇది ఇప్పుడే స్టార్టింగ్ అంట కదా సీజను, దాని గురించి ఇప్పుడైతే లేరు. ఒక 10 డేస్లో అయితే ఇంకో 10 డేస్ ఆగితే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుందారా. ఇంకో 10 రోజులు ఆగితే వీళ్ళైతే వర్క్ రేపు నుంచి స్టార్ట్ చేస్తారంటే ఇవన్నీ కూడా కొద్దిగా నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఫుల్గా అయిపోతుంది. నెక్స్ట్ వీక్ అయితే ఇంక ఫుల్గా ఉంటారు. ఇంకా ఇదైతే నిన్న మనం వనజంగిలో పెట్టుకున్నాం చూసారు, బాగానే ఉందిగా. లంబసింగ్ అయితే మాత్రం యూపాలంగా అయితే లంబసింగ్ మట్టుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. క్యాంపెయినింగ్ అయితే వనజంగిల్స్ బాగుంది అసలు. మనం లంబసింగ్ అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా ఉంటుందని. మా బ్రదర్ మనీ అయితే అసలు షాక్ అయిపోయాడు అనమాట, ఏంటని ఎంత ఎలా ఉంటుందని. అసలు నీకు ఏమనిపించింది మనీ? నాకైతే చాలా నచ్చింది లంబసింగ్లో. అంటే ఫస్ట్ ఏమో ఉండదు అనుకున్నాను, పైకి వెళ్ళాక చాలా బాగుంది అనిపించింది. అంటే ఆ స్మోక్ వల్ల మనకి చాలా బెస్ట్ అని అనిపించింది. కొల్లి చెదిరిపోయినాయి అనిపించింది నాకైతే. చాలా బెటర్ లంబసింగ్. అది మా క్యాంపింగ్ కొల్లి చెదిరిపోయినాయి వర్మా, కొల్లి చెదిరిపోయినాయి వనజంగి అయితే అదిరిపోయింది బ్రో. ఫలితం వచ్చింది నాకైతే. కష్టానికి తగ్గ ఫలితం చూసాం లంబసింగ్ అయితే చాలా కష్టపడ్డాం పైకి ఎక్కడానికి. అందరూ మీరు చూసారు కదా, చాలా మంది మ్యాక్సిమం అందరూ కూడా వెహికల్స్ మీదే ప్రిఫర్ చేశారు. కానీ అంటే మేము ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 2 టైమ్స్ వెళ్ళాం. మనం ఎక్కలేని కొండ ఏంటని చెప్పేసి మేమైతే ధైర్యంగా దిగిపోయాము. ఇంకా మనకు అన్నీ తెలిసినవే. ఇంకా వనజంగి చెప్పాలంటే ఫస్ట్ టైం. ఆల్రెడీ పవన్ అయితే అంతకుముందు వెళ్ళాడు, పవన్ వాళ్ళ ఫ్రెండ్స్తో అంతకుముందు వెళ్ళాడు. వాడి గైడెన్స్తోనే మేము వనజంగి వెళ్ళడానికి కూడా హెల్ప్ అయింది కొద్దిగా. అంటే వాడు చెప్పాడు అనమాట ఫస్ట్ ఇలా ఉంటుందని. మనం దాన్ని ఉదాహరణగా తీసుకొని కొద్దిగా దాన్ని మనం పెట్టుకొని
మైండ్లో పెట్టుకుని ఉంటుందని చెప్పేసి మనం అయితే కొద్దిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. అది కొద్దిగా బెనిఫిట్ అయింది మనకి, లేకపోతే చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఇంకోటి ఏంటంటే పైకి వెళ్ళాక మనకి ఈ పొలాలు దొరకడం, వాళ్ళు అక్కడ ఉండడం కూడా కొద్దిగా సేఫ్ అనిపించింది. అది మేమైతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎవరు ఉండరేమో అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక బాగుంది అసలు నైట్ వ్యూ. ఇంకొకటి ఏంటంటే మేము మిస్ అయిపోయింది ఏంటంటే, నాకు తెలిసింది అక్కడ నుంచి ఆస్ట్రో అంటే మన కొండ మీద నుంచి మన ఆస్ట్రో ఫోటోగ్రఫీ చాలా బాగా వస్తుందంట, నక్షత్రాలు చాలా దగ్గరగా ఉన్నట్టు అని ఉంటుందంట. మేము నైట్ వచ్చేటప్పటికి మాకైతే తెలియలేదు అది, అని లేకపోతే కంపల్సరీ ట్రై చేద్దాం. అది ఎక్కడంటే మీకు చూపించాను కదా, మనం ఉన్న క్యాంపింగ్కి కొండకి మధ్యలో వాటర్ బాటిల్ అమ్మారు కదా, చూసారు కదా మన మధ్యలో టీ దగ్గర, అక్కడి నుంచి అటు వెనక పక్క అంతా కూడా చాలా క్లియర్ కనపడుద్ది అంట. ఎక్కుతూ కనిపించారు కదా మనకి నైట్ అదైతే చాలా బాగుంటుందంట. అది ఎర్లీ మార్నింగ్ నైటే వెళ్ళక్కర్లేదు, మరి ఎర్లీ మార్నింగ్ మనం వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తాం కదా, కొద్దిగా ఎర్లీగా ఒక 3 కల్లా బయలుదేరారు అనుకో, మీరు అసలు అంతా మీకు అంతా పోతే మీరు బయలుదేరితే ఒక 20 minutes తాయితీగా బయలుదేరినా ఆ పాయింట్కి వెళ్ళడానికి మీకు ఒక 20 నిమిషాలు పడుతుంది. కింద నుంచి అయితే ఒక 30 minutes పట్టింది, మొత్తం 50 పట్టిద్ది. బాగా కింద నుంచి అయితే అంటే మనం పైకి ఎక్కాం కదా అక్కడి నుంచి. అది మేమైతే ఏంటంటే క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి కదా, పైకి వెళ్ళిపోదామని చెప్పి నైట్ వచ్చాము. మీరు అలా కాకుండా కింద సెంటర్లో ఉండి పాడేరులో రూమ్ తీసుకుని ఉండి అక్కడ నుంచి మార్నింగ్ కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే కార్ ఎక్కపోతే కార్ కింద పెట్టేసి నడిచి వస్తారు కదా, వాళ్ళు మార్నింగ్ రావాలి. వాళ్ళు ఒక 4 ఆ టైంకి స్టార్ట్ అవుతే వ్యూ టైంకి పైకి వచ్చేస్తారు. మేమైతే చాలా ఫాస్ట్గా ఎక్కాము, మేము అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా ఎక్కాం ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు ఇక్కడ మన పవన్ కూడా ఏమన్నాడంటే, నాకు తెలిసిండు ఒక 1/2 hour 1 hour మధ్యలో పడుతుంది అన్నాడు. మేమైతే మ్యాక్సిమం ఒక 30 minutes లోపే వెళ్ళిపోయాము. ఆ ప్లేస్ అయితే నిజంగా నమ్మసింగే, అసలు ఆ వ్యూ ఏంటి. నేను లాస్ట్ టైం 2 సార్లు వచ్చినప్పుడు 2 సార్లు కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది వ్యూ పాయింట్ అయితే. కొద్దిగా జరుగు మరి, ఇదైతే మొత్తం అటు ఇటు రింగ్ వేస్తుంది. కూర్చోండి దాని మీద, నేను అడుగు ఇది వేసుకుంటాను. జరుగు షూ వేసుకుంటాను, అది జరుగు అంటాను. సరిపోద్దా షూ తిరగమని చూడు, అదే బాగా. ఇప్పుడైతే 10:50 అవుతుంది టైము. మాకు తిరిగినా సరే ఏంటంటే నిద్ర రావట్లేదు. కొత్త ప్లేసెస్ ఇలాగ కొద్దిగా టైం స్పెండ్ చేయాలని చెప్పి నిద్ర రావట్లేదు, కానీ పడుకుంటే మటుకు చాలా మత్తుకైతే నిద్ర పడుతుంది. రాత్రి మేము చాలాసేపు చూసారు కదా, అప్పటికే మేము చాలా టైడ్ అయిపోయాము. మాకు హెల్త్ కూడా కొద్దిగా బాగాలేదు, నాకు లోకేష్కి కూడా కొద్దిగా ఫస్ట్ నుంచి కొద్దిగా హెల్త్ తేడా వచ్చింది, టైఫాయిడ్లో పెట్టింది మాకు. మేమైతే ఇంకా అలాగే కొద్దిగా డైటింగ్ తీసుకుని బయలుదేరాం. వీళ్ళకి ఇక్కడికి వచ్చాక కొద్దిగా మన వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఒకసారి కూల్ అయ్యేటప్పటికి వీళ్ళకి కూడా మధ్యలో వీడికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నిన్న నైట్ ఫుల్ ఫీవర్ అనమాట. కానీ ఏంటంటే మార్నింగ్ మన వ్యూ పాయింట్ చేరుకునేటప్పటికి ఇదైతే చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోయాడు ట్యాబ్లెట్స్ వేసుకుని. ఇది ఇవాళ మన పవన్కి దెబ్బడింది, మనోడు ఇవాళ కొద్దిగా డల్గా ఉన్నాడు, యాక్టివ్ లేడు. అలా ఉన్న పరిస్థితి అయితే అయినా సరే ఏది కూడా ప్రయాణం ఆపకుండా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని అలాగే బ్యాలెన్స్ చేసుకుని మేమైతే దీన్ని అయితే ఫిల్ చేయాలి, మొత్తం కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఎదరికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇంక ఇది అయిపోయాక పడుకొని మీకు ఎర్లీ మార్నింగ్ అయితే ఆ వ్యూ కూడా చూపిస్తాం, ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అన్నది ఆ క్యాంప్ ఫైర్ కూడా చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి మళ్ళీ మార్నింగ్ వెళ్తాం. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవి అయితే మన టెంట్లో. అండ్ మార్నింగ్ అయితే ఇప్పుడు 4:30 అయింది టైము. చూడండి బైక్స్ అయితే ఎలా వాటర్ వస్తున్నాయి, మంచు మొత్తం ఫుల్గా ఉంది. టెంపరేచర్ వచ్చి ఇప్పుడైతే 12 ఉంది 4:30కి. చాలా అలాగే ఉంది టెంపరేచర్ అనేది మాత్రం. బయట అయితే ఉండలేకపోతున్నాం. మామూలుగా మనం ఇంటికాడ వేసుకుని ఏసీ అయితే 16 degreesకి తెలుసు కదా ఆ శైలి ఎలా ఉంటుందో, అలాంటిది ఇక్కడ అయితే 12 ఉన్నది. అర్థం చేసుకుంటే అసలు ఎలా ఉందనేది. ఇక్కడ ఇప్పుడే ఇలా ఉందంటే ఇక మీరు సీజన్లో వస్తే మాత్రం ఇంకా 6కి అలా కూడా వచ్చేయచ్చు. మైనస్లో కూడా మైనస్
కూడా రావచ్చు, ఎందుకంటే మనకు తెలియదు సీజన్ ఎలా ఉంటుందని. ఇప్పుడే 12 ఉంది కదా, అంటే స్టార్టింగ్లో నైట్ 12:30కి 10 అలా ఉన్నది. ఇప్పుడు అంటే 4:30 దాటింది, మన కొద్దిగా 16 అలా వచ్చింది, 14కి 16కి. నేనైతే ఇప్పుడు గింబల్ ఛార్జింగ్లో అవి పెట్టడానికి వెళ్తున్నాను, మళ్ళీ మార్నింగ్ మనకి ఉండదు కాబట్టి. మనం తీసుకున్నది ఇక్కడ. ఇప్పుడైతే వెళ్ళి లెగ్ కొడదాం. మనీ 6:30 అయిందమ్మా, లెగాలి మరి. అని లెగాలమ్మా, అడగల బాగానే వేసుకున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 6:30 అయింది, టెంపరేచర్ వచ్చేసి 18కి వచ్చింది. మనం అయితే మళ్ళీ క్యాంప్ ఫైర్ అంటిద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, టెంపరేచర్ అయితే మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు అరకులో. టెంపరేచర్ వచ్చేసి 16 ఉంది ఇక్కడ మార్నింగ్. ఇదిగోండి పాపం మా ఇద్దరం వల్ల ఎంత కష్టపడుతున్నారు చూడండి అక్కడ. ఈ క్యాంప్ ఫైర్ అయితే వేయడానికి ఎలాగైతే మ్యాక్సిమం సాధించారు. నాకైతే గొంతుకు పోయింది, ఈ క్లైమేట్కి వాయిస్ అయితే కొద్దిగా స్లోగా రావచ్చు. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే లొకేషన్ చూడండి అసలు ఏముందో, చుట్టూ ఏమున్నది. ఇదిగోండి ఈ టెంట్. ఇంకా మా పవన్ ఇంకా లేగలేదు క్యాండిడేట్. బైక్స్ నైట్ ఇక్కడ పెట్టుకోవడం చూపించాం కదా మీకు. అయితే లొకేషన్ మేము అయితే ఇక్కడే ఉన్నాం, లోపల టెంట్లో ఉన్నాం మేము. ఎలాగైతే మరీ కష్టపడి అంటించేశాడు. మా ఇంటి అయితే వచ్చి ఇంక అందులో కూర్చున్నాడు డైరెక్ట్. ప్రజెంట్ అయితే 6:12 అయింది. 6:12కి 16 degrees టెంపరేచర్ అయితే ఉంది ఇప్పుడు. అలాగే అవుతుంది. 16 నైట్ అయితే 15కి వెళ్ళింది. 15 నేను చూసేటప్పటికి 12:30కి, తర్వాత 4:30కి 14 ఉంది. అంటే సీజన్ వచ్చేటప్పటికి మైనస్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. మైనస్ కాదు కానీ మ్యాక్సిమం 6-7కి